హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. కామేశ్వరి గారు రచించిన 'శిక్ష' అనే నవలను ఈరోజు వినేద్దామండి. ప్రభాత సమయం. తూర్పు తొలిరేఖలు అప్పుడే విచ్చుకోవడం ఆరంభించాయి. అన్నపూర్ణ అనాథ శరణాలతం అప్పుడప్పుడే నిద్ర మేల్కొంటోంది. ఆ సమయంలో అందరి గుండెలు చెదిరినట్టు గడగడలాడింది గంట. ఆ గంటారావానికి ఎక్కడి వాళ్ళకి అక్కడ నిద్రమత్తు వదిలిపోయింది. పిల్లలంతా నిద్ర కళ్ళతో లేచి బిలబిలలాడుతూ బయటికి పరిగెత్తారు, కొత్తగా వచ్చిన అనాథకి స్వాగతం ఇయ్యడానికి. శరణాలయం ఆవరణలో చిన్న మండపం. ఆ మండపం 2 స్తంభాలకి వ్రేలాడగట్టిన ఓ పెద్ద గంట ఉంది. శరణాలయంలో చేర్చడానికి తమ బిడ్డ అని చెప్పుకోవడం ఇష్టం లేనివారు ఆ మండపంలో బిడ్డని వదిలి గంట మోగించి తమ పని పూర్తి అయినట్టు చకచకా వెళ్ళిపోతారు. తమ ఉనికి ఎవరూ గుర్తించకముందే ఆ గంట మోగిందంటే మరో అనాథ వచ్చిందన్న విషయం శరణాలయంలో అందరికీ తెలుసు. ఆ మండపంలో ఓ పసిపాప కేర్న ఏడుస్తుంది. శరణాలయంలో పిల్లలంతా ఆ పసిపాప చుట్టూ మోగారు. పెద్దక్క సుగుణ ఏడుస్తున్న పాపని పొత్తిళ్లతో సహా ఎత్తుకుంది. అమ్మో, ఈ పాప ఎంత అందంగా ఉందో చూడండరా, ఆశ్చర్య ఆనందాలతో అంది. అబ్బా, ఎంత తెల్లగా ఉంది, అరే ఎంత ఒత్తు జుట్టో, చూడని అక్క, నాకోసారి అక్క. పిల్లలంతా సుగుణ చేతిలో పాపని ఆరాటంగా చూశారు. ఉండండర్రా, పాపం ఏడుస్తుంది, ముందు లోపలికి తీసుకెళ్దాం. సుగుణ పాపని ఎత్తుకుని లోపలికి నడిచింది. పిల్లలంతా వెంట నడిచారు. ఈ గలాబాకి మేల్కో వచ్చిన ఆయాలు ఒళ్ళు విరుచుకుంటూ లేచి సుగుణ చేతిలో కొత్త పాపని చూస్తూ, మరొకర్త ఇలా కనడం, మా ముఖాన పారేయడం, ఇంతంత పసోళ్ళని వదిలిపోవడానికి ప్రాణం ఎలా ఒప్పుతుందో ఆయా గొణిగింది. అంత ఉదయాన్నే నిద్రలేపిన గొడవకి విసుక్కుంటూ గుమస్తా పంచి సవరించుకుంటూ లోపల నుంచి వచ్చాడు. సుగుణ కొత్త పాపను చూపిస్తూ, ఎంత బాగుందో చూడండి అంది. గుమస్తా ఆ పిల్లని యగాదిగా చూసి, మరి అభాగ్యురాలన్నమాట, దీని నెంబర్ ఎంత, పదా, ఆఫీస్ రూమ్లోకి తీసుకురా, రిజిస్టర్లో రాసుకుంటాను అంటూ ఆఫీస్ రూమ్కి వెళ్ళాడు. ఆ పిల్ల దొరికిన టైము, పుట్టుమచ్చల వివరాలు, మెడలో తిరుపతి వెంకటేశ్వరుడి రాగి బిళ్ళ వివరాలు రాసుకుని ఏడుస్తున్న ఆ పాపని చిరాగ్గా చూసి, తీసుకుపో, దానికింత పాలో ఏవో పట్టండి అన్నాడు. పాపకి పేరేం పెడదాం పంతులు గారు, సుగుణ అడిగింది. గుమస్తా ఆవలిస్తూ చిరాగ్గా, బారసాల మహోత్సవం చేసి నామకరణం చేద్దాంలేండి ఘనంగా, తర్వాత పోపో, తీసుకుపో అన్నాడు వ్యంగ్యంగా. ఆ తిరస్కారాలు, ఆ మాటలు కొత్తవి కావు గనక ఆ పిల్లలు బాధపడలేదు. సుగుణ ఉత్సాహంగా, తెల్లవారు గట్ల మనకి దొరికింది, ఉషా అని పేరు పెడదాం అంది. పిల్లలంతా ఉషా ఉషా బాగుందక్క అంటూ చప్పట్లు కొట్టారు. సరే బాగుంది, ముందు దానికింత ఏదో ఒకటి పట్టండి, ఇల్లు ఎగరగొట్టి చంపుతుంది. గుమస్తా మరోసారి ఆవలించి గదిలోకి వెళ్ళాడు. సుగుణ పిల్లనెత్తుకుని లోపలికి నడిచింది. పిల్లలంతా లోపలికి పరిగెత్తారు. ఒక అమ్మాయి వంటగదిలోకి వెళ్ళి ఇన్ని పాలు అడిగి తెచ్చింది. మరో అమ్మాయి సీసా కడిగి పాలు పోసి ఇచ్చింది. సుగుణ పాలు పట్టింది. పాప ఏడుపు ఆగింది. ఏడ్చి ఏడ్చి అలసిపోయినట్టుంది. కళ్ళు మూసుకునుంది. సుగుణ నెమ్మదిగా ఆ పక్క మీదే పడుకోబెట్టింది. పదండర్రా, తొందరగా మహాలివి కడగండి అంటూ అందరినీ తరిమింది. సుగుణ ఉషవంక చూసి నిట్టూర్చి అక్కడి నుంచి కదిలింది. అనాథ శరణాలయంలోకి మరొక అనాథ వచ్చిందంటే తమతో పాటు ఆ నరకంలో మొగ్గుతుంది అన్న భావం కాస్త జ్ఞానం వచ్చిన వాళ్ళందరికీ కలుగుతుంది. అందుకే సుగుణ ఉషను చూసి, అంత చక్కని పాప, ఏ గొప్పింటి బిడ్డో, ఎంత పాపం చేసుకుని పుట్టి ఇలా అనాథ అయిందో, ఏ తల్లి పాప ఫలమో అంటూ విచారించింది. ఆ జ్ఞాపకం లేని పసివాళ్ళు మరొక కొత్త పాప దొరికిందని సంబరపడ్డారు. అన్నపూర్ణ అనాథ శరణాలయం 100 సంవత్సరాల క్రితం రంగాపురం జమీందారు రంగరాజు భార్య జ్ఞాపకార్థం కట్టించింది. అప్పట్లో కేవలం దిక్కుముక్కు లేని పిల్లలకి ఆశ్రయం కల్పించేది మాత్రంగా ఉండేది. 100 మంది పిల్లలకి తక్కువ లేకుండా ఆశ్రయం ఇవ్వగలిగేదిగా ఉండేది. ఆయన తరువాత ఆయన కొడుకు రావు బహదూర్ మంగరాజు హయాంలో ఆ అనాథ శరణాలయానికి ఇంకా ఎక్కువ వసతులు, సదుపాయాలు సమకూర్చారు. ఊరికే తిండి బట్ట సమకూర్చడంతో సరిపుచ్చుకోకుండా ఉచితంగా మెట్రిక్ వరకు చదువు చెప్పించి 18 ఏళ్ళు వచ్చే వరకు ఉంచుకుని చదువు పూర్తయి వాళ్లకు దారి ఏర్పడే వరకు అక్కడ ఉంచే ఏర్పాట్లు చేశారు. ఆడపిల్లల్ని పెళ్లాడడానికి ఎవరన్నా ముందుకు వస్తే శరణాలయం ఆధ్వర్యాన జరిపించి పంపిస్తారు. కాలక్రమేణా జమీందారులు పోయాయి. మంగపతి రాజుగారి కొడుకు రంగారావు జమీందారు గారు అయ్యాక
జమీందారులకే భరణాలు ఏర్పడ్డాయి. వారితో పాటు వారి అనాథ శరణాలయానికి కూడా కొంత గాంట్రుముట్టు చెబుతుంది ప్రభుత్వం. తాహతకు మించింది అయిన రంగారావు ఆచారం ప్రకారం, వంశపారంపర్యంగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం శరణాలయాన్ని సాధ్యమైనంత చక్కగా తీర్చిదిద్దాలని, అభివృద్ధిలోకి తేవాలని కృషి చేస్తున్నారు యాజమాన్యం వహించి. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడన్నట్టు జమీందారులు ఎంత ఆదుకున్నా, ప్రభుత్వం గాంట్రు ఇస్తున్నా ఆ ఇస్తున్నది అనాథల పొట్ట కొట్టి మధ్య వాళ్ళు పొట్ట నింపుకుంటున్నారు. వచ్చే డబ్బు సగం మేనేజరు, గుమస్తా వగైరా సిబ్బంది ఉంచుకుంటారు. మిగతా డబ్బుతో కొనే సరుకులు సగం వంటవాళ్ళు, నౌకరు, వంతుల వారి పంచుకుంటారు. అంటే ఆదాయంలో ఒక వంతు మాత్రం అనాథ బాలబాలికలకి ఉపయోగిస్తారు. అంతా లాలూచి అయి ఎవరు ఏమనేందుకు ఆస్కారం ఉండనంత పకడ్బందీగా వ్యవహారం నడిపిస్తారు. ఇదంతా పైవాళ్ళకి తెలియకపోయినా ఆ అనాథులకి తెలుసు. తెలిసినా నోరు తెరిచి అదేమని అడిగే హక్కు ఆ నిర్భాగ్యులకి లేదు. ఆ శరణాలయంలో నెలల పిల్లల నుంచి 18 ఏళ్ల వరకు రకరకాల వయసు పిల్లలు పెరుగుతున్నారు. 10 ఏళ్ల వయసు వచ్చాక ఆడపిల్లల పడక హాలు వేరు, మగపిల్లలకి వేరుగా ఉంటాయి. ఒక్కొక్క హాలులో 25 కొయ్యి మంచాలు, అలాంటివి ఆడపిల్లలకి 2, మగపిల్లలకి 2 ఉన్నాయి. వంటగది, భోజనశాల, ప్రార్థనా మందిరము, ఆఫీస్ రూము, స్నానాల గదులు పెద్ద ఎత్తునే ఉంది. ఆ అనాథ శరణాలయంలో 2 వంటవాళ్ళు, 2 ఆయాలు, 4 నౌకర్లు, తోటమాలి, ఒక గుమస్తా ఉన్నారు. ఉండడానికి అంతమంది సిబ్బంది ఉన్నా తినడానికి తప్ప పిల్లల ఆలనా పాలన చూసేవారెవరూ లేరు. పిల్లల గదులన్నీ దుమ్ము కొట్టుకునే ఉంటాయి. బాత్రూంలన్నీ కొంపు కొడుతూనే ఉంటాయి. భోజనశాల అంతా తడితడిగా జిడ్డుతోనే ఉంటుంది. ఎప్పుడు గిన్నెలన్నీ మసితోనే ఉంటాయి. పిల్లలంతా ఎప్పుడు ఆకలి చూపులతోనే దైన్యంగానే ఉంటారు. పిల్లలంతా ఎప్పుడు భయం భయంగా బిక్కు బిక్కుమనే చూపులతో కనిపిస్తారు. ఆకలి వేస్తున్నా నోరు తెరిచి కావాలని చెప్పుకోలేని దైన్యస్థితి వారిది. ఏడాది నిండిన పసివాళ్ళు కూడా ఏడ్చినా తిండి దొరకదు. గంట కొడితే తప్ప ఆకలి అని అడిగినా ఏడ్చినా అంతేనన్న సత్యం గ్రహించేస్తారు. అంచేత భోజనం గంట వినబడగానే అంతా పసివాళ్ళు కళ్ళల్లో కూడా వెలుగు కనబడుతుంది. ఎక్కడ లేని ఉత్సాహంతో కలకలలాడిపోతారు పిల్లలు ఆ టైంలో. పెద్ద పిల్లలు జ్ఞానం తెలిసిన వాళ్ళు 2-3 ఏళ్ళు నిండని పసివాళ్ళ ఆకలి అక్క అంటూ ఏడుస్తుంటే జాలితో కరిగిపోయి దగ్గరకు తీసుకుని ఓదార్చడం తప్ప ఏం చెయ్యలేని అసహాయులు. ఓ 2-3 ఏళ్ళు ఆ శరణాలయంలో పెరగగానే శరీరం ఆ అలవాట్లకి అలవాటు పడి పేగులెండిపోయి ఆ పెట్టే తిండికి అలవాటు పడిపోయి ఆకలి మాట మర్చిపోతారు. ఆ శరణాలయంలో ప్రవేశించాక అక్కడి జీవితానికి అలవాటు పడిపోతారు పిల్లలు. తెల్లవారి 5 గంటలకి లేవడం, 6 గంటల లోపల చకచకా అందరు పిల్లలు పక్కలు తీసుకుని కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి ప్రార్థనా మందిరం చేరుకోవాలి. రోజు ప్రార్థన 15 నిమిషాలు. ఆ తరువాత అంతా భోజనశాల చేరుకుంటారు. అక్కడ ఒక్కొక్కరికి 1 కప్పు పాలు దొరుకుతుంది. ఆ పాలు తాగి 5 ఏళ్లు దాటిన పిల్లలంతా పుస్తకాలు తీసుకుని చదువుకోవడానికి కూర్చుంటారు. 9 గంటలకి భోజన గంట వినబడగానే పిల్లలంతా బిలబిలలాడుతూ భోజనశాల చేరి తమ అల్యూమినియం కంచం, గిన్నె, గ్లాసు పుచ్చుకొని వరుసగా వంటవాడి దగ్గర క్యూలో వెళ్ళాలి. వంటవాడు అన్నం, ఓ కూర, గిన్నెలో పులుసు పోస్తాడు. పిల్లలు డైనింగ్ హాల్లో చాపల మీద కూర్చుని ఆవురావురమంటూ తింటారు. తినగానే పళ్ళాళ్ళు కడిగి పెట్టుకుని తమ గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని స్కూల్కి బయలుదేరాలి. ఆ ఉదయం 9 గంటలకి తిండి తర్వాత తిరిగి స్కూల్ 4:30కి వదిలాక 5 గంటలకి వచ్చి మళ్ళీ కప్పు టీ, దాంతో 2 బ్రెడ్ ముక్కలు కానీ 2 బిస్కెట్లు కానీ తీసుకుంటారు. ముఖాలు కడుక్కొని ఓ గంట ఆడుకున్నాక సాయంత్రం తిరిగి ప్రార్థన. ఆ తర్వాత 7:30కి మళ్ళా భోజనం. రాత్రి భోజనం 2 చపాతీలు, కూర, గుప్పెడు అన్నం, పెరుగు. 9 గంటలకి నిద్ర. ఈ కార్యక్రమం పిల్లల జీవితాలు క్రమపద్ధతిలో, క్రమశిక్షణలో నడపడానికి దోహదం చేస్తాయన్న విశ్వాసంతో ఏర్పాటు చేశారు ఆనాటి పెద్దలు. ఆయాలు పసివాళ్ళ ఆలనా పాలనా చూడాలి, పాలు పట్టాలి, స్నానం చేయించాలి, స్కూల్కి వెళ్ళని పిల్లల్ని ఆడించాలి, పనివాళ్ల గదులు తుడవాలి, బట్టలు ఉతకాలి, అంట్లు తోమాలి, వంటవాడు వండాలి, వడ్డనవాడు వడ్డించాలి. గుమస్తా ప్రతిరోజు శరణాలయానికి కావలసిన దినుసులు, కూరలు అన్నీ తెప్పించాలి. వంట ఏర్పాటు సక్రమంగా జరిగేది చూడాలి, లెక్కలు రాయాలి. మేనేజరు నెలసరి ఖర్చులు చూడాలి. రోజుకోసారి శరణాలయంలో అందరూ ఎవరి పని వారు చేస్తున్నది లేనిది చూసి వెళ్ళాలి. ఇలా వ్యవహారం అంతా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. శరణాలయం ఆరంభించిన రోజులలో కానీ ఇప్పుడు ఎవరి పనులు వారు చెయ్యరు. ఇప్పుడు ఇదంతా కాగితాలలో తప్ప కార్యాచరణలో కనబడదు.
ఉదయం 5 గంటలకి పిల్లలంతా లేవడం వరకు మాత్రం పాత ఆచారం ప్రకారం జరుగుతుంది. 6 గంటలకి ప్రార్థనా మందిరం చేరవలసిన పిల్లలకి వాళ్ళ పక్కలు తీసుకోవడం, పెద్ద పిల్లలు చిన్నవాళ్ల పక్కలు తీసి వాళ్ళ చేత ముఖాలు కడిగించడం, స్నానాలు చేసుకోవడం చేయించడం, గదులు తుడుచుకోవడంతో ప్రార్థన టైము దాటిపోతుంది. పిల్లలంతా తమ తమ పనులు చేసుకుని వాళ్ళంతటా వాళ్లే ప్రార్థన చేసుకుంటారు. అట్నుంచి వచ్చాక ఇది వరకు పిల్లలకి ఇచ్చే పాల బదులు కప్పుడు టీ నీళ్లు ఇవ్వబడుతున్నాయి. ఆ నీళ్లు తాగాక చిన్నపిల్లలు చదువుకోవడానికి కూర్చున్నా వయసు వచ్చిన పిల్లలకి ఎన్ని పనులు, చదువుకోవడానికి తీరికే దొరకదు. వంట ఆయనకి ఒక అమ్మాయి కూరలు తరిగియాలి, మరో అమ్మాయి బియ్యం కడిగియాలి, మరో అమ్మాయి మసాలా రుబ్బాలి. వంటతను సిగరెట్ కాల్చుకుంటూ పిల్లల చేత పనులు చేయిస్తాడు. అదేం అని అడిగే సాహసం లేదు పిల్లలకి. అడిగితే నా ఒక్కడి వల్ల ఈ పని అవ్వదు, భోజనం కావాలంటే చేయండి అంటాడు. చేయకపోతే స్కూల్ టైంకి అన్నం పెట్టడు. అతనికి సహాయం చేయడానికి పెట్టిన నౌకర్లు ఒకడు మేనేజర్ ఇంట్లో, మరొకరు గుమస్తా ఇంట్లో చేస్తారు. మిగిలిన వాడు బజారు వంక పెట్టి ఊరంతా తిరిగి పని అయ్యాక వస్తాడు. ఆయాలు సరే చిన్నపిల్లల పోషణ కోసం పెట్టిన వాళ్ళు ఆరైనా నిద్రలేవరు. పిల్లలు ఆకలితో గోల పెడితే నిద్ర మత్తులో 2 తగిలిస్తారు. స్నానం చేయడానికి అంత పసిపిల్లల్ని ఒంటి రెక్కతో విసవిసలాడుతూ లాక్కుపోయి నీళ్ల గదిలో కూలేస్తారు. వాళ్ళ మలమూత్రాలు శుభ్రం చేయాల్సి వస్తే వాళ్ళ కోపం మౌదులు దాటుతుంది. దిక్కుమాలిన వెధవలు, ఏ అమ్మకి అబ్బకి పుట్టారో అడ్డమైన వాళ్ళకి చెయ్యాలి అంటూ తిడుతూ శాపనార్థాలు పెడుతూనే ఆ పిల్లల్ని పురుగుల్లా విదిల్చి కసిరి కొట్టి నానా హింస పెడతారు. వాళ్ళు పెట్టే చిత్రహింసకి అంత పసివాళ్ళు ఏడవడం కూడా మర్చిపోయి బిక్కచచ్చి బిక్కుమని చూడడానికి అలవాటు పడిపోతారు. ఆ చంటి పిల్లల దురవస్థ చూడలేక శరణాలయంలో పెద్ద పిల్లలే వారి సంరక్షణ భారం స్వీకరిస్తారు. తాము ఒకప్పుడు అంత దయనీయ స్థాయిలోనే ఉంటూ పెరిగామన్న సత్యం గుర్తించే ఆ పసిపాప పాలన వాళ్లే చూసుకుంటారు. దాంతో ఆయాల పని మరింత సుఖం. స్నానం చేయించడం, పాలు పట్టడం అంతా పిల్లలే చూసుకుంటారు. ఎటొచ్చి పెద్ద పిల్లలు స్కూల్కి వెళ్ళే సమయంలో ఆ పసివాళ్ళకి ఆయాల చేతిలో నరకం తప్పదు. ఆ పసివాళ్ళు ఏడిస్తే పాల బదులు గంజినీళ్లు పడతారు. పసిపాపల కోసం వచ్చే పాల డబ్బులన్నీ ఏమైపోయాయి అని అడిగే నాదుడు లేడు. రోజుకి 2 సార్లు పాలని పెట్టాలి. పాలో నీళ్ళో పట్టే వాళ్ళకే తెలియదు. అది గంజి తాగి ఆ పిల్లలు చావకుండా బతకకుండా పుల్లల్లాంటి కాళ్ళు చేతులతో ఆకలికి ఎప్పుడూ గీ అని ఏడుస్తుంటారు. కొన్నాళ్ళకి వాళ్ళ పేగులు ఎండిపోయి ఆ ఆకలి వారిని బాధించని స్థితికి చేరుకుంటారు. పూర్వం పిల్లలకి ఉదయం దొరికే పాలకి బదులు ఇప్పుడు కప్పు టీ నీళ్లు దొరుకుతున్నాయి. 9 గంటలకి ఇది వరకు తినే భోజనం ఇప్పుడు ఉంది కానీ కప్పులతో 2 కప్పులు అన్నం, నీళ్ల పప్పు లేక పులుసు, ఓ కూర మాత్రం ఉంటాయి. బజారులో అన్నిటికంటే చవకగా దొరికే కూరే ప్రతిరోజు ఉంటుంది. తోటకూరే కూర, అదే పులుసు, లేదంటే వంకాయో గుమ్మడికాయో ఇంత పలుచగా జావలా చేస్తాడు ఆ వంటవాడు. ఆకలికి గిలగిల్లాడే ఆ ప్రాణాలు అదే అమృతం అన్నట్టు ఆశగా తింటారు. ఉదయం 9కి తిని సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఆవురావురమనే ఆ పిల్లలకి కప్పు టీ, ఆ 2 బిస్కెట్లు లేదా గోధుమ జావ లాంటి ఉప్మా అనే పదార్థం ఓ గరిట లభిస్తుంది. తిరిగి రాత్రి భోజనం 2 కొయ్య ముక్కల చపాతీలు, నీళ్లలో తేలేలా బంగాళదుంప ముక్కలు 2, మజ్జిగ అనబడే తెల్ల నీళ్లలో గుప్పెడు అన్నం, అది భోజనం. తెస్తున్న పదార్థాలు ఏమయ్యాయి అని అడిగేవారు లేరు. కాస్త ఏ ధైర్య సాహసాలు గల పిల్లలో ఏ రోజన్నా ఆకలికి ప్రాణం ఉసూరుమని అడిగితే తరువాత వాళ్ల పాటలు దేవుడికెరుక. రోడ్ల మీద అడుక్కు తినవలసిన దానికి 2 పూట్ల ఇంత అన్నం తింటున్నావు, సంతోషించు, నీ ముఖానికి ఈ భోజనం చాలదా, మహారాణి గారికి ప్రత్యేకం వండి వారుస్తాం లాంటి సూటిపోటి వ్యంగ్యోక్తులతో పనివాళ్లంతా తిరగబడతారు. శిక్షగా మేనేజర్తో చెప్పి ఓ రోజు భోజనం మాన్పిస్తారు. లేదంటే ఏ దొంగతనమో మరో నేరమో అంటగట్టి నలుగురెదుట నిలబెట్టి శిక్షిస్తారు. ఆ అవమానం, ఆ హింస సహించలేక పిల్లలెవరు ఏమడిగే ధైర్యం చేయరు. నిజమే, నిర్భాగ్యులం. ఈ మాత్రం ఆశ్రయం దొరికిందే భాగ్యం అనుకుని నిర్లిప్తంగా బ్రతకడానికి అలవాటు పడతారు. భోజన ఏర్పాట్లు అలా ఉంటే కనీసం స్నానం చేయడానికి ఓ సబ్బు ముక్క కూడా దొరకదు. వారానికోసారి గుమస్తా దయతల్చి ఆడపిల్లలకి ఓ సబ్బు, మగపిల్లలకి ఓ సబ్బు ఇస్తాడు. పిల్లలు అదే అపురూపంగా దాంతో ఆదివారం కాస్త తల కడుక్కుని అరిగిపోతుందన్నట్టు కాస్త పాముకుని ఒళ్ళు రుద్దుకుంటారు. ఆదివారం పిల్లలంతా బట్టలు తుక్కోవాలి. వంటాయన్ని అడిగి గంగాళం వేడి నీళ్లు పెట్టించుకుని గుమస్తా గారిని బ్రతిమలాడి చాకలి సోడా ఇప్పించుకుని అందరి బట్టలు సోడాలో నానబెట్టి ఉతుక్కుంటారు. శరణాలయ అధికారులు ప్రతి పిల్లలకి స్కూల్ డ్రెస్సు 2 జతలు, ఇంట్లో కట్టుకుందుకు 2 జతలు ఇస్తుంది.
సంవత్సరానికి ఆ 4 బట్టలనే అతి పొదుపుగా వాడుకుని కట్టుకోవాలి పిల్లలు. శరణాలయంలో జరిగే అక్రమాలు అన్యాయాలు చూసేందుకు ఆపేందుకు ఎవరూ లేరు. అంచేత ఆ పిల్లలంతా ఒకరి కష్టం ఒకరు చెప్పుకుంటూ ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఒక తల్లి బిడ్డల్లా అక్కా చెల్లి అన్న తమ్ముడు అని ఆప్యాయంగా పిలుచుకుంటూ ఏక కుటుంబంలాగా కలిసిమెలిసి ఉంటారు. వాళ్ళల్లో అందరికంటే వయసులో పెద్ద ఆ అమ్మాయి. ఆ పిల్లలందరికీ పెద్ద. అందరూ ఆ అమ్మాయి మాట వినాలి. ఆ పిల్ల వాళ్ళందరి మంచి చెడులు చూస్తుంది. ఆ అమ్మాయి చదువయ్యో పెళ్లి చేసుకునో వెళితే తరువాత ఆ అమ్మాయి పెద్దక్క అవుతుంది. ఎవరెక్కడ పుట్టారో ఎవరే కులమో గాని ఆ పిల్లలంతా అంతలా కలిసిపోయి పెరగడానికి పరిస్థితులే దోహదం చేస్తాయి. సంవత్సరానికి ఒకసారి జమీందారు గారు జమీందారినితో శరణాలయం చూడడానికి విచ్చేస్తారు. ఆ శుభ సమయంలో మాత్రం అనాథ శరణాలయం కళకళలాడుతూ ఉంటుంది. జమీందారు గారు వచ్చే ముందు మాత్రం సిబ్బందిలో చైతన్యం వస్తుంది. అంతా చకచకా పనులు చేసేస్తారు. పిల్లలందరి చేత గదులు తుడిపించి కడిగించి పక్క బట్టలు పిల్లల బట్టలు చాకలికి వేసి తోటంతా శుభ్రం చేయించి వంటగదులు పామించి గిన్నెలు తోమించి ఓ వారం చకచకా పనులు జరుగుతాయి. ఆ రోజు వంటగది నుంచి గుమగుమ వాసనలు వస్తాయి. శరణాలయం అంతా తిరిగి చూసే జమీందారు దంపతులు సంతృప్తిగా తల ఊపుతారు. పిల్లలకి ఆ రోజు పండగ. జమీందారిని పిల్లలకి తల ఒక జత బట్టలు మిఠాయిలు పంచిపెడుతుంది. ఆ రోజు పిల్లల ముఖాలు కలకలలాడతాయి. మేనేజరు గుమస్తానని నౌకర్లు అంతా వినే విధేయతలు వలకబోస్తారు. సంతృప్తిపడి పిల్లల్ని ఆశీర్వదించి వెళ్ళిపోతారు. పిల్లల మొహాలు వాడిపోయి కల కరిగిపోయినట్టు నిరుత్సాహపడతారు. మళ్ళీ రాబోయే సంవత్సరం కోసం ఆరాటంగా ఎదురు చూడడం మినహా వారేం చేయగలరు? ఏడాదికోసారి ఆ మాత్రం అదృష్టానికి కూడా నోచుకోలేదన్నట్టు గత ఏడాది జమీందారు శరణాలయం దర్శించడం లేదు. ఆయన భార్యాబిడ్డలు పోయి దుఃఖంలో మునిగి ఉన్నారు. మాజీ జమీందారు రంగారావు 40 ఏళ్ల మనిషి. భారీ విగ్రహం, రాజరికపు హుందా అడుగడుగునా కనిపిస్తుంది. చూసేవాళ్లకు గౌరవ మర్యాదలతో పాటు హడలు పుట్టించేలాగా ఉంటారు. అంతకన్నా ముఖ్యం ఆయన మనస్సు. ఒకసారి వెన్న కన్నా మెత్తబడితే అవసరం వచ్చినప్పుడు వజ్రం కన్నా గట్టిపడుతుంది. ఎంత ఔదార్య హృదయత ఉన్నాయో ఆయనలో అంత పట్టుదల మూర్ఖత్వం ఉన్నాయి. పరువు ప్రతిష్టల కోసం ప్రాణం పెడతాడు. చీకు చింత లేకుండా అష్ట ఐశ్వర్యాలతో భార్యాబిడ్డలతో హాయిగా సాగిపోయే ఆయన జీవితంలో విధి హఠాత్తుగా చీకటి కురిపించింది. ప్రతి సంవత్సరంలో వేసవిలో కుటుంబంతో సహా ఆయన ఊటీలో 2 నెలలు గడుపుతారు. ఆ ఏడాది అలాగే కారులో కుటుంబంతో సహా బయలుదేరారు. కాలేజీలో చదువుకుంటూ సెలవులకు వచ్చిన రంగారావు గారి తమ్ముడు మాధవరావు, జమీందారు తల్లితో సహా అందరూ బయలుదేరారు. త్రోవలో కారు లారీకి ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. కారు ముందు భాగం అంతా పచ్చడి అయ్యి పక్కకు పల్టీ కొట్టి దూరంగా పల్లంలోకి దొర్లిపోయింది. ముందు సీట్లో కూర్చున్న డ్రైవరు మాధవరావు 10 ఏళ్ల కొడుకు అక్కడికక్కడే చనిపోయారు. వెనుక సీట్లో కూర్చున్న రంగారావు ముసలి జమీందారునికి కొద్ది దెబ్బలు తగిలాయి. రంగారావు గారి భార్య మోపైన గాయాలతో స్పృహ లేక ఆసుపత్రిలో చేర్చిన స్పృహ రాకుండానే 2 రోజుల తర్వాత మరణించింది. భార్య బిడ్డ తమ్ముడు పోగానే ఒక్కసారి అంతటి దుఃఖాన్ని తట్టుకోలేక రంగారావు ఇంచుమించు మతి చెల్లించినట్లు అయిపోయారు. వృద్ధ జమీందారిని అయితే ఆ షాక్కి తట్టుకోలేక పక్షవాతంతో మంచం పట్టేసింది. కలకలలాడే ఆ భవనంలో శ్మశాన శాంతి ఆవరించింది. రంగారావు నిర్లిప్తంగా రోజులు వెళ్లదీస్తున్నారు. కళ్ళు తెరిచిన మూసిన ఆయనకి రక్తం మడుగులో ముక్కు పచ్చలారని 10 ఏళ్ల బిడ్డ కనిపిస్తాడు. ఒళ్లంతా గాయాలతో తెలివిలోకి రాకుండానే కన్ను మూసిన భార్య కనిపిస్తుంది. ఆయన తల కారు చక్రంలా గిర్రున తిరుగుతుంది. భరించలేని ఆవేదనతో తల 2 చేతులతో పట్టుకుని కూలిపోబడతాడు. బాధ మర్చిపోవడానికి రోజుల్లా తాగుతూ మత్తులో పడి ఉండడం ఆయన అలవాటు చేసుకున్నాడు. యజమాని దుఃఖాన్ని చూసి ఏమని చెప్పి ఓదార్చాలో కూడా తెలియక పనివారంతా ఇంట్లో బిక్కుబిక్కుమని తిరుగుతున్నారు. పోయిన వారందరూ పోగా ఉన్న ఒక్క కొడుకు స్థితి చూసి జమీందారిని కన్నీళ్లు పెట్టుకుని వ్యధ చెందడం మినహా ఏం చేయలేకపోతుంది. ఆ ఇంట్లో భార్యాబిడ్డలు మసిలిన పరిసరాలలో ఉండలేక రంగారావు తరచూ గ్రామం వదిలి ఏ పట్టణాలలో తిరగసాగాడు. నెలకు 20 రోజులు అలా పిచ్చిగా ఆ గమ్యం లేకుండా పట్టణంలో తిరుగుతూ క్లబ్బులని, తన భార్యను మర్చిపోవడానికి జీవితంలో ఏర్పడ్డ శూన్యాన్ని మరిచిపోవాలని ప్రయాసపడతాడు. గత ఏడాదిగా రంగారావు ఆ స్థితిలో ఉన్నారు. కొడుకుని ఎలాగైనా మళ్ళీ మనుషుల్లో పడేయాలని జమీందారిని మళ్ళీ వివాహం చేసుకోమని ఎన్ని విధాల నచ్చజెప్పి బతిమలాడింది. వంశం నిరంశం అయిపోతుందని ఎంతో వ్యధగా చెప్పింది. తల్లి మాటలకి రంగారావు విషాదంగా నవ్వి తల అడ్డంగా ఆడించి వెళ్ళిపోయాడు. మరి తల్లి బ్రతిమలాడిగా, అది జరిగే పని కాదమ్మా
అని చెప్పి నన్ను విసిగించకండి అని ముఖం తిప్పుకుని వెళ్ళిపోయాడు. ఇంకా ఏం చేయగలదు? ఆ లంకంత భవనంలో తల్లి ఒక మూల, కొడుకు ఒక మూల రోజులు గడపసాగారు. 4 రోజుల క్రిందట మద్రాసు నుంచి వచ్చిన రంగారావు మళ్ళీ ప్రయాణం అవుతున్నాడన్న వార్త విని జమీందారిని ఊరుకోలేక కొడుక్కి కబురంపింది. పెద్దమ్మగారు తమన్ని వచ్చి కనబడమన్నారు బాబు. దాసి వచ్చి కబురు చెప్పింది. డ్రెస్ అవుతున్న రంగారావు వస్తున్నాను చెప్పు అన్నాడు. బాబు ఏమిటిది? 4 రోజుల క్రితం 10 రోజులు తిరిగి వచ్చావు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి ప్రయాణం? అలా తిరుగుతూ ఉంటే నీ ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించావా? మిగిలిన వాడివి, నీ ఒక్కడివి నా కళ్ళ ముందే నీవిలా అయిపోతూ ఉంటే నేనెలా సహించను? వృద్ధ జమీందారిని గొంతు రుద్రమైంది. రంగారావు దోషిలా తలదించుకున్నాడు. అద్దంలో ఒకసారి నీ ముఖం చూసుకో బాబు. ఆ కళ్ళ కింద నలుపు చూడు. ఆ కళ్ళెంత లోతుకుపోయాయో. నిన్నిలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. పోయిన వాళ్లతో మనమూ పోలేం బాబు. గుండె దిటోపరుచుకోవాలి గాని బిత్తిగా ఇలా అయిపోతే ఎలా నాయనా? సంవత్సరం అయ్యింది. ఇంకెన్నాళ్ళు ఇలా నిద్రాహారాలు లేకుండా కృంగిపోతావు? మర్చిపోవాలి బాబు. ఎలా మర్చిపోనమ్మా? కళ్ళు తెరిచినా మూసినా బాబే కనిపిస్తున్నాడు. రమ నాతో ఒక్క మాట చెప్పకుండానే వెళ్ళిపోయింది. ఇదంతా ఎలా మరవను? ఎవరి కోసం బ్రతకాలమ్మా ఇంకా? అంత దృఢమైన మనిషి, అంత ఆజానుబాహువు పసివాడిలా కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. నేనింకా బ్రతికే ఉన్నానురా బాబు. నా కోసం నాకు కొరివి పెట్టాల్సిన నీవే ఇలా మాట్లాడితే నేనేమైపోవాలి నాయనా? చెట్టంత కొడుకుని, వంశాంకురమైన పసివాడిని, మహాలక్ష్మి లాంటి కొడుకుని పొట్టన పెట్టుకుని నేనింకా బ్రతికే ఉన్నానురా నాయనా. నా కోసమైనా నీవు సంతోషంగా ఉండాలి నాయనా. ఆనందం, సంతోషం అవి ఇంక ఈ జన్మకి మళ్ళీ దొరకవమ్మా. జమీందారిని ఇంకేమనగలదు? నిట్టూర్చింది. అస్తమానం ఇలా ఇల్లు పట్టకుండా తిరగకు నాయనా. నా మాట విని ప్రయాణాలు మానుబాబు. లేదమ్మా, ఈ ఇంట్లో నేను ఉండలేనమ్మా. ఈ నిశ్శబ్దం నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది. నన్ను వెళ్ళనీయండి, అడ్డు చెప్పకండి. రంగారావు తల్లికి మరో మాట అనే అవకాశం ఇయ్యకుండా చరచరా వెళ్ళిపోయాడు. బయట కారు శబ్దం విని జమీందారిని నిట్టూర్చి పక్క మీద వాలిందే. మద్రాసులో రంగారావు గారికి చాలామంది స్నేహితులున్నారు. ఆయన ఎప్పుడూ ఓ పెద్ద హోటల్లో బస చేస్తారు. ఆయనకు కలిగిన దుఃఖం మరిచిపోవడానికి అలా తరచూ వస్తున్నాడన్న సంగతి వాళ్ళకి తెలుసు. అంచేత ఆయన చుట్టూ మిత్రబృందం ఉంటూనే ఉంటుంది. డబ్బుండాలే గాని విలాసాలకి, వినోదాలకి ఏం లోటు? ఆయన చేత తాగుడు, పేకాట, డాన్సులు, పార్టీలు ఖర్చు పెట్టిస్తూ ఆయన ఖర్చుతో వారంతా వినోదిస్తూ ఆయన్ని వినోదింపజేస్తున్నామని తృప్తిపడేవారు. ఆయన ఆనందిస్తున్నట్లు పైకి కనిపించేది అంతా నటన అని ఆయన అంతరంతరాలలో ఆయన బాధ మర్చిపోలేదన్న సంగతి వాళ్లకు తెలియదు. ఎన్నోసార్లు ఆయన గదికి ఎందరో అందమైన విలాసవతులు పంపేవారు. రంగారావుకి ఎప్పుడూ అలాంటి భోగలాలస లేదు. ఈనాడు భార్య లేకపోయినా ఆయన దృష్టి మరే స్త్రీ మీదకి మళ్ళేది కాదు. అలాంటి సుఖం కావాలని ఆయన కోరుకోనూ లేదు. అంచేత రాను రాను ఆ మిత్రులు వారి పార్టీలో వారి సహకారం పట్ల ఆయనకి విముఖత కలిగింది. అంచేత ఈ మధ్య ఆయన తన బస మరొక హోటల్కి మార్చేశాడు. లేదా బీచ్ ఒడ్డున వచ్చిపోయేవారిని చూస్తూ కూర్చోవడం, కారు తీసుకుని రోడ్డు అన్నీ తిరగడం దైనందిన కార్యక్రమం అయ్యింది. ఆ రోజు అలా గమ్యం లేకుండా పరధ్యాసగా కారు నడుపుతూ వెళుతున్నారాయన. వీధి మలుపు దగ్గర హారన్ మోగించకుండానే చటుక్కున కారు తిప్పేశారు. అట్నుంచి అప్పుడే మలుపు తిరుగుతున్న యువతి కెవ్వున కేకేసి కారు కింద పడడం అన్నీ ఒక్క క్షణంలో జరిగిపోయాయి. అప్పటికి గాని రంగారావుకి స్పృహ రాలేదు. చటుక్కున కారాపి గబగబా దిగారు. అప్పటికే కారు చుట్టూ గుంపు మూగింది. అందరూ కలిసి కారు కింద పడిన యువతిని పైకి లాగారు. దెబ్బలు చాలా చోట్ల కనిపించాయి. ఆ హఠాత్ సంఘటనకి మతిపోయి నిలబడ్డాక రంగారావు అంతా తలో మాట అనడం మొదలుపెట్టాక చటుక్కున కర్తవ్యం గుర్తించి ఆమెని కారులో పడుకోబెట్టించి గబగబా తనకు తెలిసిన ఓ నర్సింగ్ హోమ్కి తీసుకువెళ్ళాడు. తగిలిన గాయాలు అట్టే ప్రమాదకరమైనవి కాదని డాక్టర్ ధైర్యం చెప్పే వరకు ఆయన మనసు స్థిమితపడలేదు. యాక్సిడెంట్ అయింటే ఆయనకి ఎంతో గుండెదడ. ఈరోజు మళ్ళీ యాక్సిడెంట్ జరగడం, రక్తసిక్తమైన యువతి. ఆయన కళ్ళు తిరిగినట్లయి అలా కుర్చీలో వాలిపోయారు. 1 గంట గడిచి ఆ యువతికి తెలివి వచ్చిందన్న వార్త డాక్టర్ చెప్పే వరకు ఆయన కోలుకోలేదు. అప్పుడు డాక్టర్ వెంట ఆమెను చూడడానికి బయలుదేరాడు. ఆ యువతి వంటిని గాయాలకి దూది పెట్టి ఉంది. మోపుగా తగిలిన చోట బ్యాండేజ్ వేశారు. డాక్టరు ఇంజెక్షన్ ఇచ్చాక కాస్త తగ్గింది. ఆమెను చూడగానే రంగారావుకి ఎక్కడో తెలిసిన ముఖంలా, చూసిన ముఖంలా అనిపించింది. ఎంత ఆలోచించినా ఎక్కడ ఎప్పుడు చూసింది ఆయనకి గుర్తు రాలేదు. బాధగా కళ్ళు మూసుకుని పడుకున్న ఆమె అడుగుల చప్పుడికి కళ్ళు తెరిచింది. రంగారావు గారిని చూడగానే ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం కనిపించింది.
పోలిక గుర్తు దొరకగానే సంభ్రమంగా లేవబోయింది. కదలకు, పడుకో అమ్మా. ఈయన రంగారావు గారు. వీరి కారు కిందే నీవు పడ్డావు. డాక్టరు పరిచయం చేశాడు. ఆమె తడబడుతూ నమస్కారం చేసింది. మీరు మీరు అంది. రంగారావు ఖిన్నుడయ్యాడు. క్షమించండి, పరధ్యానంగా చూసుకోకుండా డ్రైవ్ చేశాను. నా వల్ల మీకు కలిగిన కష్టానికి చాలా విచారిస్తున్నాను. క్షమాపణ కోరుతూ అన్నాడు రంగారావు. ఆమెతో మాట్లాడుతున్న ఆయన ఆమెను ఎక్కడ చూశానా అని ఆలోచిస్తూనే ఉన్నాడు. అలా అనకండి, నాదే తప్పు. నేనే తలదించుకుని పరాకున నడుస్తున్నాను. ఆ యువతి ఆయన క్షమాపణకు సిగ్గుపడుతున్నట్లు బిడియంగా అంది. ఇలా అనుకోకుండా మళ్ళీ మీ దర్శనం లభించింది. ఆమె చాలా భక్తిగా కృతజ్ఞతతో మరోసారి నమస్కరించింది. రంగారావు ఆశ్చర్యంగా, నేను మీకు తెలుసునా? మీరెవరు? నాకు ఎక్కడో చూసిన గుర్తొస్తుంది. నన్ను మీరు అనకండి. మీ ఆశ్రమంలో బ్రతికిన దానిని. మీ అన్నపూర్ణ అనాథాశ్రమంలో పెరిగి పెద్దయ్యాను. నా పేరు శ్యామల. మాలాంటి నిర్భాగ్యులను ఆదుకునే పుణ్యాత్ములు మీరు. ఇన్నాళ్ళకి మీ దర్శనం లభించింది ఈ యాక్సిడెంట్ వలన అంది శ్యామల. రంగారావుకి చటుక్కున గుర్తొచ్చింది. ఆయన ముఖం విప్పారింది. నిన్ను అనాథ శరణాలయంలో 2-3 సార్లు చూశాను. ఇందాకటి నుంచి ఎక్కడ చూశానా అని ఆలోచిస్తున్నాను. నీ పేరు శ్యామల. ఆ రోజు నువ్వు స్వయంగా నా ఎదుటకు వచ్చి ధైర్యంగా శరణాలయంలో జరిగే దురాగతాలన్నీ చెప్పావు కదూ. నాకు బాగా గుర్తొచ్చింది. నీవిక్కడ ఎందుకున్నావు? ఇప్పుడు ఆశ్రమంలో ఉండడం లేదా? ఆశ్చర్యంగా అడిగాడు. ఆశ్రమం వదిలి ఏనార్థం అయ్యింది. నా చదువు పూర్తయి ఈ ఊర్లోనే ఓ ఆఫీసులో చిన్న ఉద్యోగం దొరకగానే వచ్చేశాను. రంగారావు, నీకేం పర్వాలేదు. నీకు పూర్తిగా నయమయ్యే వరకు ఇక్కడే ఉందువు గాని నేనే డాక్టర్తో చెప్తాను అన్నారు. మీ ఆఫీస్ వాళ్ళకు కూడా నేనే చెప్తాను కొన్నాళ్ళు సెలవు కావాలని. నేను తర్వాత మరోసారి వస్తాను. నీకేం ఇబ్బంది ఉండదు. అంతా నేను చూస్తాను అని అన్నాడు. రంగారావు డాక్టర్తో అన్నీ మాట్లాడి ట్రీట్మెంట్ అది సరిగా చూడమని చెప్పి ఖర్చు అంతా తను పెట్టుకుంటానని అన్నీ మాట్లాడి వెళ్ళారు. ఆ రాత్రి రంగారావుకి చాలాసేపు నిద్ర పట్టలేదు. ఆ యాక్సిడెంట్లో ఆయనకి పాత గాయం కెలికినట్టు ఏదో అలజడి, గుండెదడ కలిగి విశ్రాంతిగా పడుకోలేకపోయారు. అంతేకాదు, పదే పదే శ్యామల ముఖం గుర్తుకు రాసాగిందే. ఆయనకు మొదటిసారి శరణాలయంలో శ్యామలని చూసిన సంఘటన కళ్ళు ముందు కదలాడింది. యథాప్రకారం సంవత్సరానికి ఒకసారి శరణాలయం చూడడానికి రాణితో సహా వెళ్లారు రంగారావు గారు. ఆ రోజు అలవాటుగా శరణాలయం తిరిగి చూసి పిల్లలకి మిఠాయిలు, బట్టలు పంచిపెట్టాక రంగారావు పిల్లల్ని ఉద్దేశించి మీటింగ్లో మాట్లాడుతున్నారు. శరణాలయం తీర్చిదిద్దడానికి, అనాథ బిడ్డలకి ఆశ్రయం ఇవ్వడానికి తమ చేతనైనంతగా కృషి చేస్తామని, పిల్లలందరూ బుద్ధిగా చదువుకుని ప్రయోజకులు కావాలని కాంక్షిస్తున్నామని ఉపన్యాస ధోరణిలో చెబుతున్నారు. అంతలో పిల్లల మధ్య నుంచి ఒక అమ్మాయి లేచి నుంచింది. వినయంగా నమస్కరించి తమతో 2-3 మాటలు మాట్లాడడానికి అనుమతిస్తారా అంది ధైర్యంగా. రంగారావు ఆశ్చర్యంగా చూశాడు. అక్కడున్న వాళ్లల్లో పెద్ద పిల్లగా ఉంది. కట్టుకున్న చీర పాతబడిన శుభ్రంగా పొందికగా కట్టుకుంది. ముఖంలో తెలివితేటలు కనిపించాయి. అంతే, రంగు లేకపోయినా ముఖం తీరుగా ఉంది. ముఖ్యంగా కళ్ళు మెరుస్తున్నాయి. చాలా పేదగా నిరాడంబరంగా ఉన్న ఆమె ముఖంలో, మాటలో ఆత్మవిశ్వాసం, సంస్కారం కనిపించాయి. చెప్పమ్మా అన్నారు. మేనేజరు గుమస్తా కలవరపడుతూ ముఖాలు చూసుకుని, శ్యామల, కూర్చో కూర్చో. జమీందారు గారు మాట్లాడుతుంటే మధ్యలో గొడవ చేస్తావా? కూర్చో అంటూ ఉరిమి చూశారు. రంగారావు వారిని వారిస్తూ, పర్వాలేదు, ఇలా వచ్చి చెప్పమ్మా అన్నాడు అనునయంగా. శ్యామల ధైర్యంగా వేదిక దగ్గరికి వచ్చి భక్తిగా జమీందారు దంపతులకు నమస్కరించింది. తమరు ధర్మప్రభువులు. మాలాంటి అనాథలు రోడ్డు మీద పడి అడుక్కు తినే గతి పట్టకుండా మీ దయ వల్ల నిలువ నీడ తినడానికింత తిండి చూపించారు. కానీ మీరు పెడుతున్న తిండి మేము తినగలుగుతున్నామో లేదో, ఆ తిండి మా నిర్భాగ్యుల నోటిదాకా రాకముందే మధ్యలోనే గద్దలు తన్నుకుపోతున్నాయన్న సంగతి మీకేమైనా తెలుసా? తెలీదు. అంతా మీలాంటి ధర్మాత్ములు దయగలవారే ఉంటారన్న నిజం మీకు తెలియదు. దేవుడు వరములు ఇచ్చిన పూజారి వరము ఇవ్వనట్లు గవర్నమెంటు మీలాంటి ధర్మాత్ములు ఇస్తున్న డబ్బుతో మా కొరకు ఎంత వినియోగింపబడుచున్నది మీకు తెలియదు. శ్యామల చాలా స్థిరంగా, శాంతంగా చెబుతుంది. రంగారావు తెల్లబోయాడు. మేనేజరు గుమస్తా బిత్తరపోయారు. చెమటలు పట్టడం ఆరంభించాయి. శ్యామలంత ధైర్యంగా మాట్లాడుతుంటే పిల్లలంతా బెరుకుగా చూశారు. రంగారావు ఆశ్చర్యంగా, అంటే నీ ఉద్దేశం ఏమిటి? సరిగ్గా చెప్పు. మీకిక్కడ సదుపాయం సరిగా లేదా? సదుపాయాలు, భోగాలు ఇవి మాలాంటి అనాథలకు ఎక్కడి నుంచి వస్తాయి? కావాలని ఎలా కోరుకుంటాం బాబుగారు? మాకు కావాల్సింది ఈ కడుపు నింపుకోవడానికి 2 పూటలా ఇంత తిండి, ఈ ఒళ్ళు దాచుకోవడానికి ఇంత బట్ట, అదే కరువయింది.
ఇచ్చిన వాళ్ళు ఇస్తున్నా మధ్య వాళ్ళు అవి మా దాకా రానియడం లేదని మనవి చేస్తున్నాను. మేనేజర్ కంగారుగా లేచిపోయాడు. గబగబా వేదిక దగ్గరకు వచ్చి ఏదో ఒకటి చెప్పబోయాడు. జమీందారు అతన్ని చేత్తో వారించి, ఇంకా వివరంగా చెప్పమ్మా, మాకు అర్థం కాలేదు. శ్యామల మేనేజర్ వెంక ఒకసారి తిరస్కారంగా చూసి వేదిక దిగి చరచరా లోపలికి వెళ్ళింది. అంతా తెల్లబోయారు. చూస్తుండగానే 2 చేతులలో 2 చంటి పిల్లల్ని ఎత్తుకుని మరో 2 4-5 సంవత్సరాల పసివాళ్ళని తీసుకుని వచ్చి, బాబు, ఈ బిడ్డల్ని మీరే చూడండి. ఈ నోరెరగని పసివాళ్ళని చూస్తే మీకు నేనేం చెప్పనక్కర్లేకుండానే అర్థమవుతుంది. ఇంత పసిపిల్లలు కూడా ఆకలి వేస్తే ఏడవడానికి భయపడతారు. ఎందుకో తెలుసా? దొరికేది పాలు కాదు, దెబ్బలు. శరణాలయానికి వచ్చే పాల డబ్బాలు తాగుతున్నది పసివాళ్ళు కాదు, అదిగో ఆ పెద్దలు. అంతా లాలూచి అయ్యి శరణాలయానికి వచ్చే పాల డబ్బాలేమిటి, డబ్బేమిటి, దినుసులేమిటి అన్నీ వాళ్ళ పొట్టల్లోకి వెళతాయి. ఇంకా మా పొట్టలకి మిగిలేదేమిటి? ఇదిగో ఈ ఏడాది నిండని పసివాళ్ళకి పాలు కాదు గంజి పెడతారు. మేమందరం చస్తే వాళ్ళకి తిండి దొరకదు గనక మాకందరికీ చావకుండా బతికేపాటి తిండి పడేస్తారు. ఆ తిండి మనుషులు తినేది కాదు. ఆ బియ్యం గుడ్లు కూడా తినవు. పోనీ అది కడుపు నిండా పెట్టరు. కూర అని పేరు, దానిలో ఉండేవి 2 కూర ముక్కలు, మజ్జిగ అన్నది పేరుకే. రాత్రి ఇచ్చేవి 2 రొట్టెలు. ఆ 2 గొంతులో దింపుకోవడానికి 2 గ్లాసుల నీళ్లు తాగాలి. రోజంతా స్కూలులో ఆకలి కడుపుతో మాడి వస్తే దొరికేది కప్పు టీ నీళ్లు బాబుగారు. మేం పెద్ద పిల్లలం, ఏదో ఇన్ని నీళ్లు తాగి పొట్ట నింపుకుంటాం. అసలు ఇక్కడ బతికి మా పొట్టలో పేగులు ఎండిపోయి ఆకలి అన్నది ఏనాడో చచ్చిపోయింది మాలో. కాకపోతే ఇంకా ఎన్నాళ్ళు ఇలా బ్రతుకుతాం? పోనీ మా మాట వదిలేయండి. ఇదిగో ఆ పసివాళ్ళని చూడండి. ఆకలి వేస్తే ఏడవడానికి కూడా శక్తి లేదు వాళ్ళకి. కడుపు ఎండిపోయి కాళ్ళు చేతులు పుల్లల్లా అయి ఆ శరీరంలో గుప్పుడు మాంసం అయినా ఉందేమో మీరే చూడండి. అంతా పసివాళ్ళ ఆకలి వేసినా ఏడవరు. బిక్కుమని భోజనం గంట ఎప్పుడు వినిపిస్తుందా అని చూస్తారు. ఆ పసివాళ్ళు ఆయాల చేతుల్లో ఎలాంటి హింస అనుభవిస్తారో మీరు ఊహించలేరు. వారి నిద్రకు భంగమైందో ఆ రోజు ఆ పాప చావు మూడిందే. వాళ్ళ కబుర్లకి అంతరాయం కలిగించారో చావు దెబ్బలు తిన్నారే. ఆకలి అన్నారో చచ్చే దెబ్బలు దొరుకుతాయి. గట్టిగా ఏడవడానికి కాదు, గట్టిగా మాట్లాడడానికి బెదిరే వాళ్ళకి అసలు మాట్లాడే ఓపిక ఏది వాళ్ళకి? బాబుగారు, ఆ పిల్లలు రేపు పెరిగి పెద్దవారైతే మీరు చెప్పినట్లు ప్రయోజకులవుతారా? ఈ ఆకలి వాళ్ళని ఎంతలా లొంగదీసుకుంటుందో మీకు తెలియదు. ఈ పొట్ట నింపుకోవడం కోసం వాళ్ళు దొంగలే అవుతారో, దోపిడీదారులే అవుతారో, లంచగొండలే అవుతారో మీరు ఊహించగలరా? అనాథలని ఆశ్రయం ఇచ్చిన వాళ్ళకి ఎంత ఆశ్రయం దొరుకుతుందో మీకు తెలియదు. ఏ చెట్టు నీడనో ముష్టి ఎత్తుకు బతకవలసిన బ్రతుకు కంటే ఏదో నీడ దొరికిందనే మేము సంతోషించడం మినహా ఏం చేయలేని అశక్తులం. కానీ మీ దానం, మీ ధర్మం అంతా మట్టిగొట్టుకుపోతుందని, అపాత్ర దానం అయిపోతుందని పెద్దలు మీరు గ్రహించాలి. పిల్లలు పొట్టకొట్టి తమ పొట్ట పోసుకునే పెద్దలు ఆగడం మీరు తెలుసుకోవాలని నా కోరిక. ఇంతకంటే ఏం చెప్పలేను. ఇది నా ఒక్కదాని మాట కాదు, మా పిల్లలందరి ఆవేదన, అందరి గొంతుల్లోంచి వచ్చిన ఆక్రందన బాబుగారు. ఈరోజు పెద్దక్కగా పిల్లలందరి తరపున యాజమాన్యం గురించి నేను ఈ విషయం చెప్పాక రేపటి నుంచి ఇక్కడ నా బ్రతుకు మరింత నికృష్టంగా తయారవుతుందన్న సంగతి నాకు తెలుసు. పర్వాలేదు, తక్కిన వాళ్ళు సంతోషం కోసం నేను అవమానం సహించగలను. నేను బాధపడినా తక్కిన పిల్లల బాధ పోగొట్టగలిగితే అంతకు మించిన ఆనందం ఉండదు. శ్యామల చాలా ఉద్వేగంగా చెప్పి జమీందారు గారికి నమస్కారం చేసింది. అంతా ఒక క్షణం నిశ్శబ్దం. శరణాలయం సిబ్బంది అంతా ప్రాణాలు ఉగ్గబెట్టుకుని చూస్తున్నారు. పిల్లల మొహాలు విప్పారాయి. తమకు న్యాయం జరిగిందన్న ఆశ, ఆరాటం కనిపించింది వాళ్ళ ముఖాల్లో. శిక్ష మొదటి భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.